ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి తనని మోసం చేశాడు అంటూ నటి మిత్రా శర్మ తన మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే హర్ష సాయి ఎక్కడున్నాడు అనేది తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతూ ఉంది. ఇది చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో అసలు హర్ష సాయి కేసు నమోదైన తర్వాత నిజంగా పారిపోయాడా, ప్రస్తుతం హర్ష ఎక్కడున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు, ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి హర్ష సాయి తన వీడియోల ద్వారా యూట్యూబ్లో చాలా ఫేమస్, అలాగే ఎంతోమందికి ఆయన సహాయం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అతని మీద మిత్రా శర్మ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. తనను మోసం చేశాడు, తన దగ్గర నుంచి 2 కోట్ల రూపాయలు దండుకున్నాడు అనేలాగా ఆవిడ కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే కంప్లైంట్ ఇచ్చిన నాటి నుంచి కూడా హర్ష సాయి జాడ కనబడడం లేదు. అసలు హర్ష సాయి ఎక్కడున్నాడు, ఇండియాలోనే ఉన్నాడా లేదంటే విదేశాలకు పారిపోయాడా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏంటి ఇంతకీ హర్ష సాయి ఎక్కడున్నారు, ఎందుకు బయటకు వచ్చి ఈ వివాదం మీద ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. అసలు ఏం జరిగింది అంటే మిత్రా శర్మ బిగ్ బాస్ వెళ్ళొచ్చిన తర్వాత 100 రోజులు ఉండి వచ్చింది. అక్కడ బయటకు వచ్చిన తర్వాత తనకు తాను నేను 100 రోజులు ఉండి వచ్చాను, నేను పెద్ద సెలబ్రిటీని అని ఫీల్ అయిపోయింది. ఆమెకు అవకాశాలు వెంటనే ఏమొచ్చాయంటే, రామ్మ నెక్స్ట్ నీతోనే డ్యాన్స్ అని ఒకటి ఉంది, అది కొన్నాళ్ళు చేయాలి, దాని తర్వాత బీబీ జోడీ అని ఇంకోటి వస్తుంది, దాంట్లో కూడా మీరు చేయాలి, ఇంకా మీరు చేస్తానే ఉండాలి, మీరు పెద్ద సెలబ్రిటీ అయిపోయారని వాళ్ళ ఆఫర్లు వచ్చాయి. అబ్బే నేను ఇప్పుడే పెద్ద అది 100 రోజులు అక్కడ ఉండొచ్చా, మళ్ళీ వెంటనే ఈ డ్యాన్సులు గీన్సులు అంటే నా వల్ల కాదు, కొంచెం రిలీఫ్ కావాలి, నాకు రెస్ట్ కావాలని అనుకుంది. ఈ రెస్ట్ అంటే ఇప్పుడు వచ్చిన అవకాశం పోతే మళ్ళీ రాదు కదా, అదొక 6 నెలల డ్యాన్స్ షోలు అవి. సరే ఏం చేద్దాం, ఇంకేదన్నా వెరైటీగా చేద్దామంటే బిగ్ బాస్ బయటకు వచ్చాక మానస్ విష్ణుప్రియతో డ్యాన్స్లు వేసి ఆల్బమ్లు తీసాడు, బాగా హిట్ అయ్యాయి అవి. అవి చూసి మిత్ర ఏం చేసింది, మనం కూడా ఏదైనా మంచి సాంగ్ ఆల్బమ్ తీస్తే బాగుండు కదా అనుకుంది. ఈ లోపు అదే టైంలో హర్ష సాయి పరిచయం అయ్యాడు. ఓకే, అనుకోకుండా పరిచయమైన హర్ష సాయి దగ్గరికి వెళ్ళి ఈవిడ పెట్టిన ప్రపోజల్ ఏంటంటే, నీ మీద ఒక సాంగ్ తీద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఉంటే చాలా బాగా హిట్ అయిపోతుంది, అసలు నీకున్న క్రేజ్ వేరు, అందరూ బాగా చూస్తారు, క్షణాల్లో డౌన్లోడ్ అయిపోతుంది, అందరూ హల్లటోన్లు పెట్టేసుకుంటారు, రింగ్ టోన్లు పెట్టుకుంటారు, ఈ పాట మనం చేద్దాం అనింది. నేనేమన్నాడు, నాకు ఇప్పట్లో ఇట్లాంటి ఆలోచన లేదు, కాకపోతే అది ఎట్లా ఉంది, యూట్యూబ్కి ఎక్కువ సినిమాకి తక్కువలాగా ఉంది సాంగ్, అలా కాకుండా బిగ్ బాస్కే పోనన్నాను నేను, అలాంటిది నాకు ఈ సాంగ్ ఎందుకు అంత అవసరం లేదు, కాకపోతే ఒకటి ఉండండి, మీరు ఎలాగూ ప్రొడ్యూస్ చేద్దామని వచ్చారు కదా, సాంగ్ ప్రొడ్యూస్ అని ఏదో ప్రొడ్యూస్, నా దగ్గర ఒక కథ ఉంది, సినిమా తీస్తే బాగా హిట్ అవుతుంది, దాంతో మనం చేద్దాం. ఓకే చేద్దాం, ఏంటి ఆ కథ చెప్పాడు, ఇదేదో భలే ఉంది అనిపించింది, నేనే డైరెక్టర్ నేనే హీరో అని తను అనుకున్నాడు, అదే మెగా స్క్రిప్ట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసింది, సరే నేను దీన్ని సమర్పించేసుకుంటా అనింది. సరే నువ్వు సమర్పించుకో, కానీ ఇంకేమి కోరిక ఏదో ఉన్నట్టుంది చెప్పు అంటే అది మరి నేనే హీరోయిన్గా చేద్దాం అనుకుంటున్నా అనేది. సర్లే ఏదో ఒకటి ఏమైంది, నీకు కూడా కొద్ది గొప్ప క్రేజ్ ఒకటి వచ్చింది కదా, ఏమైంది, దానివల్ల నీవు కూడా పాపులర్ అవుతాడు, నాకేం ప్రాబ్లం లేదు. హర్ష సాయి ఫస్ట్ ఇక్కడ హర్ష సాయి ఆవిడకి అవకాశం ఇచ్చాడా లేదా ఆవిడ హర్ష సాయికి అవకాశం? ఇద్దరు పరస్పరంగా ఒకరికొకరు ఇచ్చుకున్నారు. ఇక్కడ అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి ఈ పేరు పెట్టుకుని హర్ష సాయి ఫస్ట్ సినిమా ఫస్ట్ హీరోయిన్, రేపటి రోజు ఏ ప్రభాస్ ఎంత రేంజో, ఏ బన్నీ రేంజో, ఎన్టీఆర్ రేంజో ఈ అబ్బాయి ఎదిగితే ఈ అబ్బాయి ఫస్ట్ హీరోయిన్ నేనే అని 10 మంది మాట్లాడుకుంటారు అని చెప్పి ఆనందపడింది. ప్రొడ్యూస్ చేయడం సాంగ్ కోసమే ఈ దగ్గర చిల్లర ఉన్నాయి, మరి ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడం డబ్బులు ఎట్లా ఒప్పేసుకుంది కాంట్రాక్టర్. ఎందుకు ఒప్పుకుంది, ఆ బాల ఒప్పుకోమంటే ఒప్పుకుంది, బాలచంద్ర అని సహచరి. సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని సినిమా ఒప్పేసుకున్నాం, వాడు కూడా సైన్ చేశాడు. ఇప్పుడు మన దగ్గర ఏమో చిల్లర లేవు, ఏం చేద్దాం, హర్ష సాయితో సినిమా అని చెప్పి నువ్వు ముహూర్తపు షాట్ కొట్టు, డిస్ట్రిబ్యూటర్లు వస్తారు వెంటనే నాకివ్వు హక్కులు అని, ఇప్పుడే నీకు అడ్వాన్స్లు వస్తాయి చూడు, వాటితో సినిమా తీసేయని చెప్పాడు. అరే భలే ఉంది ఆలోచన అని చెప్పేసి హర్ష సాయితో సినిమాని క్లాప్ కొట్టి అనౌన్స్ చేసిందో లేదో అందరూ వచ్చేసారు గబ హక్కులు మాకివ్వండి అని. అందరి దగ్గర అడ్వాన్సులు తీసేసుకొని లోపల పెట్టుకుంది. వీటితో సినిమా కంప్లీట్ చేసింది తెలివిగా, అయింది. సరే ఏదో రకంగా టాకీ అయితే కంప్లీట్, మన షూట్ అయితే కంప్లీట్ చేసావు, నెక్స్ట్ ఏంటి పోస్ట్ ప్రొడక్షన్ పని ఏంటి, చిల్లర లేవు కావాలి, ఇప్పటిదాకా అయింది, ఏదో లాగి సినిమాకే పెట్టావు, బయట నుంచి వచ్చే ఇది లేదు, అలానే ఏదో నమ్ముకుంటే సిగ్గుపోద్ది, ఏం చేద్దాం చూడటానికి పేరుకి పెద్ద రిచ్ బ్యాంగ్లా పెద్ద కారు అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తేనే ఏం లేవు. ఆ బిగ్ బాస్ పేమెంట్ వచ్చే వరకు ఆగాలి, అది వచ్చినా కూడా అరకొర వస్తుంది, దానికి తగ్గట్టు దాని ఖర్చులు దానికి ఉంటాయి. ఏం చేద్దాం సరే హర్ష సాయిని అడిగి చూస్తే బాగుండు కదా అని చెప్పి హర్ష ఒక
₹1,00,00,000 కావాలి అంటే ఏమైనా చిన్న మనీ ఒక దగ్గర స్ట్రక్ అయ్యాయి. ఎక్కడ స్ట్రక్ అయ్యాయి, ఏంటి చాలా మాట్లాడుతున్నావు, ఒకసారి రండి మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఏమైందంటే యూనిట్ మెంబర్స్ ఎవరికి జీతాలు ఇవ్వలేదు నెలలుగా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు లబోదిబో అని చెప్పుకున్నారు. నెక్స్ట్ ఎవడైతే డిస్ట్రిబ్యూటర్లు వీడి దగ్గర అడ్వాన్సులు తీసుకున్నారో వాళ్ళందరూ హర్ష సాయి కాంటాక్ట్లోకి వెళ్ళారు. నీ పేరు చెప్తే మేము డబ్బులు ఇచ్చాము అని. ఏంటంటే అసలు సినిమాకి మీ దగ్గర ఎంత ఉంది, ఎంత పెట్టారు, ఎంత పెట్టాలనుకుంటున్నా నాకు క్లారిటీగా చెప్పండి అంటే అట్లా అంటే యాక్చువల్గా నా దగ్గర పాటకే బడ్జెట్ ఉంది, ఇంకేం లేదు, మిగతాదంతా ఏదో నువ్వు ఉన్నావు కదా అని చూసి ఇలా చేసుకోవచ్చు అనుకున్నాం, వర్కౌట్ అయింది. కానీ లాస్ట్ ఇంకా కొంచెం కావాల్సి వచ్చింది, మేము చాలా గ్రాండ్గా తీసాం, ₹1,00,00,000 సర్దితే మిగతా నేను కంప్లీట్ చేస్తాను. దిక్కుమాల పని చేసి మళ్ళీ సిగ్గు లేకుండా డబ్బులు ఇవ్వడానికి వచ్చారా అని చెప్పేసి అలిగి వెళ్ళిపోయాడు హర్ష. నేను వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ సరే సినిమాకి నీకేం సంబంధం లేదని నువ్వు వెళ్ళిపోయావు కదా, నేను దీన్ని ఎలాగోలా రిలీజ్ చేసుకుంటా అని చెప్పింది. చెబితే వీడేమో ససేమిరా నా రైట్స్ అవి, నా కథ నేను నీకు ఇచ్చా, నేను నటించా, నువ్వు నన్ను అప్రోచ్ అవ్వకుండా నువ్వు దాన్ని రిలీజ్ చేసుకోలేవు, డబ్బింగ్ కూడా నా వాయిస్ లేకుండా నువ్వు వేరే వాయిస్ పెట్టి రిలీజ్ చేయలేవు కదా. హర్ష సాయి కంటే వాడి వాయిస్ కంటే ఒక క్రేజ్ ఉంది అబ్బాయికి, చేయలేవు. ఈమె కూడా సరే అనింది. ఇతనితో మంతనాలు జరపడానికి మధ్యలో 2-3 సార్లు వైజాగ్ వెళ్ళి రావడం జరిగింది, కుదరలా. నేను అయితే పని చేయి, 2 కోట్లు ఇచ్చేసి, నీకు సంబంధం లేదని నువ్వు చెప్తున్నావు కదా, 2 కోట్లు ఇచ్చేసి వెళ్ళిపో. ఎందుకు 2 కోట్లు ఇవ్వాలంటే మరి ఆ సినిమా నేను పెట్టా కదా డబ్బులు, నీ సినిమా నువ్వే తీసుకో, నా 2 కోట్లు నాకు ఇచ్చేయని నేను. ఎందుకు ఇవ్వాలి 2 కోట్లు, నేను నా టైం వెచ్చించాను నిన్ను నమ్మి, అదే టైం నేను ఇంకో దాంట్లో యూటిలైజ్ చేసి నాకు బోల్డ్ అనే డబ్బులు వచ్చాయి. నేను నా కోసం ఈ టైం ఇచ్చా, నా 2 and 4 ఫ్లైట్లు నేనే వేసుకున్నా, ఒక హోటల్ అకామిడేషన్ నాకు కావాలి అంటే నువ్వు నాకు విల్లా ఇచ్చావు అంతే. ఆ దాంట్లో కూడా ఏం చేసింది, టైం కల్లా స్టోరీ డిస్కషన్ అని, ఇదిగో వంకాయ కూర అని, ఇదిగో సాంబార్ అని చెప్పేసి పట్టుకొని ఇవ్వడానికి వెళ్ళి కులికేది. అబ్బాయి మీద పడి సెడ్యూస్ చేసి దాడి చేసింది. ఈమె 35, వాడు 24. చెప్పింది నన్ను రేప్ చేశాడని కేసు పెట్టింది, కానీ ఈమె ఆయన్ని రేప్ చేసింది. అసలు చెప్పాలంటే విషయం అది ఉల్టా పెట్టింది. అలాగే చేస్తారు, ఎందుకంటే అమ్మాయి అబ్బాయిని రేప్ చేయలేరా, అట్ట చేస్తారంటే. వాడికి ఇష్టం లేకుండా నువ్వు వాడి మీద పడితే లైంగిక దాడి, అది లైంగిక దాడి అబ్బాయి మీద చేసింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇతను ఇప్పుడు ఈ చెడిన తర్వాత, సినిమా విషయంలో చెడిన తర్వాత వైజాగ్లో ఉంటే ఒకసారి రావచ్చు కదా, కలిసి మాట్లాడదాం 10 సార్లు అడిగింది, రాను పో అన్నాడు. ఇక్కడ రాడిసన్ బ్లూ హోటల్లో ఒకరోజు మీటింగ్, ఓ అడ్వకేట్ అప్పట్లోపే వాడిని డ్యామేజ్ చేయాలి, హర్ష సాయి పేరుని డ్యామేజ్ చేయాలి అని కంకణం కట్టుకొని వాడెవడో రోడ్ల మీద తిరిగేటోడిని ఒకరిని పిలుచుకొచ్చి బెట్టింగ్ యాప్ల గురించి వాడి మీద చెప్పు అని చెప్పేసి వాడిని రెచ్చగొట్టి అన్ని ఛానల్స్కి పంపారు. వాడికి ₹1,00,000 ఇస్తే వాడు బాగేశాడు ఇష్టం ఉన్నట్టు వెడ్డింగ్ యాప్ అని. కానీ అది వర్కౌట్ అవ్వాల. హర్ష సాయి మీదే పాజిటివిటీ కలిగింది, కానీ ఎక్కువ మంది పెద్దగా ఏం నమ్మల దాన్ని. నెక్స్ట్ తర్వాత ఏం చేసింది, వీడి పేరు పాడు చేయాలని చెప్పేసి ఒక రకంగా పూనుకుంది. నేను టీవీకి ఎక్కుతా, రోడ్డుకి ఎక్కుతా, కోర్టుకి ఎక్కుతా అని చెప్పింది. ఎక్కడి పడితే అక్కడికి ఎక్కువ, అసలు నేను పట్టించుకోను అని చెప్పేసి ససేమిరా అన్నాడు. ఓ అడ్వకేట్ 4 మనుషులు వెళ్ళి 2.5 కోట్లు ఇవ్వు, సెటిల్ చేస్తామన్నారు. పావులా కూడా ఇవ్వను, గెట్ లాస్ట్ అన్న. ఇంతకీ హర్ష సాయి మిత్రా శర్మ మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డా, లేదా మిత్రా శర్మే హర్ష సాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడిందా అంటే ఏం చెప్తారు? అక్కడికే వస్తున్నా. సో ఈ అడ్వకేట్లు వీళ్ళు చెప్పిన దాన్నేమో తను నో ఐ కాంట్ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు వెళ్ళి నాకు ₹1,00,00,000 ఇవ్వు, సెటిల్ చేసుకుంటాం అంటే అది కూడా ఇవ్వను అన్నాడు. నెక్స్ట్ ఈ అమ్మాయి ఏం చేసింది, నీ మీద కేసు పెట్టబోతున్నా, కోర్టుకు ఎక్కుతున్నా అంటే పో అన్నాడు. వెళ్ళి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అత్యాచారం కేసు పెట్టింది. గతంలో వీళ్ళిద్దరు కలిసి కులికిన కొన్ని సందర్భాలు ఉన్నాయి కాబట్టి. కానీ ఆ కులికిన సందర్భం ఏంటంటే ఈ అమ్మాయి అతని మీద లైంగిక దాడి చేసింది, కానీ అతడు ఈమె మీద చేయాల. ఓకే, అది ఓవరాల్. కానీ ఈయనంటే నేను వెళ్ళాను స్టోరీ డిస్కషన్ అంటే గబగబా వెళ్ళి కూర్చున్నాను. ఉండమ్మా, నాకు కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపే డ్యూటీ ఉంది, నువ్వు అక్కడే ఉండాలి, నేను నీకు ఇచ్చాక నువ్వు సొమ్మసిల్లి పడిపోతే నేను అత్యాచారం చేసి వీడియోలు తీసుకోవాలి. అంటే గతంలో ఇద్దరు కలిసి కులికారు అని చెప్తున్న నేపథ్యంలో అంటే హర్షకి ఇష్టం లేకుండానే మిత్రా శర్మ అతనితో లైంగికంగా కలిశారని భావించవచ్చా అంటే అదే చెప్తున్నా. సో ఈ అమ్మాయి పెట్టిన కేసు ఏంటంటే, నేను అతని మీద అదేంటి స్టోరీ డిస్కషన్ అనగానే నేను వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, సరే అని చెప్పేసి నువ్వు అక్కడే కూర్చో, నేను కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపే ప్రోగ్రామ్ ఒకటి ఉంది నాకు, నేను ఇవ్వగానే నువ్వు సమస్యలు పడిపోవాలి, నేను వెంటనే నీ మీద రేప్ చేస్తాను, వీడియోలు తీసి నేను బెదిరిస్తాను, తర్వాత చూసుకుందామని ఆయన అన్నట్టుగా ఈవిడ ఇప్పుడు పోర్ట్రే చేసింది. కానీ అక్కడ జరిగింది అది కాదు.
ఈవిడే ఉప్పు పప్పు కారం మిరియాలు అనుకుంటే అక్కడికి వెళ్ళింది. ఆ అబ్బాయి ఏదో పనిలో ఉంటే మీద పడింది. నెక్స్ట్ తన మీద లైంగిక దాడి తనే చేసింది. అఫ్ కోర్స్ తను కమిట్ అయ్యాడు, ఈమె వచ్చింది కాబట్టి. వాళ్ళ కులికిన నిజమే, కానీ ఈమె పడింది, కానీ అతను ఇంట్రెస్ట్గా ఈమె మీదకి రాల. సో అందుకే దూరం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈమె ఇష్టంగా మళ్ళీ వైజాగ్ వెళ్ళింది, అతను రాలా ఇక్కడికి. ఈమె పిలుచుకొని విల్లా ఇచ్చింది, అతను రాలా ఇక్కడికి. నేను హోటల్ రూమ్లో ఉంటానంటే విల్లాలో ఉండమని ఈమె విల్లా ఇచ్చింది. హోటల్ కంటే ఇప్పుడు వెళ్ళలేదు కదా, వాడు రానివ్వడు కదా. ఇది సంగతి ఓవరాల్గా. సో ఇప్పుడు హర్షసాయిని ఎందుకు ఇప్పుడే కేసు పెట్టింది? హర్షసాయి పారిపోయాడా అన్నావు స్టార్టింగ్లో. విదేశాలకి వెళ్తే పారిపోవడం అంటారు, దాన్ని వెళ్ళడం అనే అంటారు. ఇన్ కేసు విదేశాలకు వెళ్తే. విషయం ఏంటంటే ఈ అబ్బాయి 2 years నుంచి కంటెంట్ జనరేట్ చేయాల. ఇతను యూట్యూబర్ నుంచే ఇతను ఫేమ్. వాళ్ళ ఫ్యాన్స్ అందరు ఉన్నారు, కంటెంట్ ఇవ్వాలి. 2 years ఎలాగో వేస్ట్ అయిపోయాయి. మళ్ళీ కంటెంట్ ఇవ్వాలంటే ఒక మంచి ఫుటేజ్తో, నెలకు సరిపడే స్టఫ్తో, వెరైటీ స్టఫ్తో రావాలి. సో ఏం ఎంచుకున్నాడు? ఆ షిప్ మార్గం ఎంచుకున్నాడు. సీస్ నుంచి ఐలాండ్, ఈ ఐలాండ్, ఈ ఐలాండ్, ఐలాండ్, అలా ఒక పెద్ద ట్రిప్. అది చుట్టుముట్టడానికి 40-45 days అవుతుంది. దీంట్లో వెరైటీ స్టఫ్ అంతా రికార్డ్ చేసుకుని స్పందించడం లేదు. సో ఈ ప్రోగ్రాంలన్నీ చేసుకొని ఒక 1 month మంచి స్టఫ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని రిలీజ్ చేసి దాని ఛానల్ని హైప్ చేద్దామని అనుకునే క్రమంలో వీడు ఒక 45 రోజులు పిలిచినా రాలేడు, ఫోన్ చేసినా పలకలేడు అనే ఒక సందర్భాన్ని ఈమె చూసింది కాబట్టి ఇదే కరెక్ట్ టైం అనుకుని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు పోలీసులు అప్రోచ్ అయినా సరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే తను ఎక్కడో ఓషన్స్ మధ్యలో ఉంటాడు కాబట్టి సిగ్నల్ వెళ్ళదు. అండ్ ఎక్కడైనా దిగితే వైఫై ఉంటే కానీ వాట్సాప్ కాల్ కూడా రాదు. పోలీసులు వాట్సాప్ కాల్స్ చేయరు, కాల్ చేసి స్విచ్ ఆఫ్ వస్తే స్విచ్ ఆఫ్ లానే రాసుకుంటారు. ఇది ఓవరాల్గా జరిగేది. సో అతను అక్కడ రికార్డ్ చేశారు. నెక్స్ట్ ఫరారీలో ఉన్నాడు అని రాస్తాడు, కానీ అతను ఈ కేసు వచ్చాక ఫరారీలో లేడు. తను ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో అదునుగా చూసుకొని ఈఎంఐ కేసు పెట్టింది. అండ్ ఫ్లైట్ జర్నీస్ కావు పిలవగానే రావడానికి. సో హర్షసాయి పరారీలో లేడు, ఫెరీలో ఉన్నాడు అని చెప్తాను, ఎక్కడో ఉన్నాడు. అండ్ ఫ్లైట్ జర్నీస్ కావు మనం పిలవగానే రావడానికి. ఓషన్స్ జర్నీస్ ఎలా ఉంటాయంటే నువ్వు అనుకున్నట్టు రిటర్న్ రాలేవు, వాళ్ళు ఎప్పుడు తెస్తే అప్పుడే నువ్వు రావాలి. సో ఆ టైం ఈమెకు తెలుసు కాబట్టి అదే అదునుగా కేసు పెట్టింది. సో తన లాయర్ని అప్రోచ్ అయ్యి ఎవిడెన్స్లన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మనం అవే చూస్తున్నాం. ఏదో ఈ అమ్మాయికి అలవాట్లు ఉన్నాయి. ఇంతకుముందు కూడా వెంకట్ అనే ఒక అబ్బాయిని నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నాను ఏదో పిచ్చి ఎఫ్ఐఆర్ చూపించి బెదిరించింది. ఇట్లాంటివి బోల్డ్ చేసింది. మిత్రాకి ఇవన్నీ రెగ్యులర్ అలవాటు. సో ఇతను హర్షసాయికి మీద బురద చల్లే ప్రయత్నమే చేసింది. ముందు నుంచి కూడా అతన్ని డ్యామేజ్ చేసేది వెనకాలంటే మిత్రా శర్మ అండ్ ఆ బాలానే. ఇప్పుడు మనకు బయటకు వచ్చింది. అండ్ ఈ కేసులో అయితే మిత్రా శర్మ గెలిచే అవకాశమే లేదు, ఎందుకంటే ఫేక్ కేసు కాబట్టి. అది ఎఫ్ఐఆర్లో కూడా అంత బలమేం లేదు వీళ్ళు పెట్టినంత. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.